హలో హాయ్ అండి. నమస్తే. నా పేరు వెంకట్. వెల్కమ్ బ్యాక్. మా ఊరు సోది సుత్తి లేకుండా మంచి మాటలు కొన్ని, నిజాలు మరిన్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మాటలకు వెళ్దామండి. బాగున్నాను అని చెప్పినంత తేలికగా బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు. మనమే కొన్ని అర్థం చేసుకోవాలి. అర్థమైందనుకుంటా. ఒక స్త్రీకి అందం కంటే కూడా అర్థం చేసుకునే మనసుండాలి. ఒక పురుషుడికి ఆవేశం కంటే కూడా ఓపిక వహించే గుణం ఉండాలి. అప్పుడే ఇద్దరి జీవితాలు ప్రశాంతంగా ఉంటాయి. గుర్తుంచుకోండి, బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు, మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండటం. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, అలాగే ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు కూడా చెప్పలేరు. దేనికి కూడా నిరాశ చెందవలసిన అవసరం లేదు. ఎందుకంటే బలహీనమైనవి మన పరిస్థితులు మాత్రమే, మనం కాదు. గుర్తుంచుకోండి, ప్రశ్నలా మిగిలిపోతావో ప్రశంసలు పొందుతావో నిర్ణయం నీదే. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే మంచితనం అలాగే మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషులపై చూపించాలి, ఇక మొండితనం పరిస్థితులపై చూపించాలి. చిన్నప్పుడు ఒక పుత్రుడు తన తండ్రిని ఆడడానికి రమ్మన్నాడు. అప్పుడు ఆ తండ్రికి తీరికలేదు. పెద్దయ్యాక తండ్రి చూడడానికి రమ్మన్నాడు. ఇప్పుడు ఆ పుత్రుడికి తీరికలేదు. అర్థమైందనుకుంటా. కొందరు మనుషులకి బ్రతకాలని ఆశ పుట్టించే మనుషుల కన్నా బ్రతుకు మీద ఆశను చంపి జీవితం మీద విరక్తి పుట్టించే మనుషులే ఎక్కువైపోతూ ఉంటారు. కాదంటారా? ఎలాగో ఓడిపోతాను అనే బదులు ఏదో ఒకరోజు ఖచ్చితంగా గెలుస్తాను అనే నమ్మకంతో బ్రతుకు. జీవితం ఎంతో బాగుంటుంది. పక్క వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించకు. అందరూ మనవాళ్లే అని భావించకు. మన బాధని ఎవరో వచ్చి తీరుస్తారని ఆశించకు. నీకోసం నడిచేవాళ్ళెవరూ లేరిక్కడ, నీతో నీ నీడ తప్ప. గుర్తుంచుకో, జీవితం అంటేనే నటించడం. ఈ లోకంలో నటించడం రాకపోతే నలుగుతూ బ్రతకాల్సిందే. కలిసిన్నప్పుడు అందరూ సలహాలు ఇచ్చేవాళ్లే, కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం సహాయం చేయడానికి ఒక్కరూ రారు. అందుకే ఎవరిపై నమ్మకాలను పెట్టుకోకండి. జీవితంలో నేను సంతోషంగా జీవిస్తున్నాను అన్నదానికంటే సర్దుకుపోతూ జీవిస్తున్నాను అన్నమాటే 100కి 100 పాళ్ళు నిజం. ఈ ప్రపంచంలో అతిపెద్ద అబద్ధం ఏమిటంటే మంచి వాళ్ళకి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది అన్నది. కాదంటారా? చేరలేని గమ్యాలు, కరిగిపోయిన కలలు, విరిగిపోయిన నవ్వులు, బంధాలకు దగ్గరగా బాధ్యతలకు బానిసగా, మనసుకి భారంగా మనశ్శాంతికి దూరంగా, కన్నీళ్లను దాచుకుంటూ అలాగే కష్టాలను ఓర్చుకుంటూ బాధలను భరిస్తూ కాలంతో జీవిస్తూ జీవితాన్ని గడిపేవారెందరో. అవునా? కొన్నిసార్లు కలలు కంటూ, ఇంకొన్నిసార్లు కన్నీళ్ల చుట్టూ తిరుగుతూ రాత్రిని గడిపేవారు మరెందరో. అన్ని అనుభవాలను నేర్పేది కేవలం ఒక మధ్యతరగతి జీవితం మాత్రమే. డబ్బును సంపాదించినంత కాలమే ఈ పరువు మర్యాదలు. అదే సంపాదన ఒక్కసారి ఆగిపోతే మన సొంత వాళ్లకు కూడా మనం పరాయి వాళ్ళుగా కనిపిస్తాం. గుర్తుంచుకోండి, అలుపు లేని జీవితాలు, ఆనందం లేని జీవితాలు, ఎన్నో నిద్రలేని రాత్రులు, మదిలో చెరపలేని కలలు, సమాజం వేసే ప్రశ్నలు, బాధతో కుంగిపోయే మనసులు, అయినా సరే బయటకు నవ్వుతూ కనిపించే మనుషులు. ఇక ఎన్నడూ మారతాయో కదా ఈ మధ్యతరగతి జీవితాలు. గతం మర్చిపోలేని జ్ఞాపకాలను గుర్తు చేస్తూనే ఉంటుంది. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించు. ఎందుకంటే నీ యొక్క జ్ఞాపకాలతో వెతికితే నీ జీవితంలో ఎక్కువగా ఉండేది బాధే. అబద్ధం చెప్పి మోసం చేసే బదులు నిజం చెప్పి బాధ పెట్టడం మంచిది. బాధని కొంతకాలం భరిస్తారేమో కానీ మోసాన్ని మాత్రం ఎప్పటికీ తట్టుకోలేరు. గుర్తుంచుకోండి, భయం, ఆ భయం వెనుక బాధ్యతలు, ఆ బాధ్యతల వెనుక కొన్ని బంధాలు. నేను ఏదో సాధిస్తాను అని ఎదురు చూస్తున్న వారి నమ్మకం ఏం చెయ్యాలో అర్థం కాని జీవితం. అవునా? గెలిచినవాడు చెడు గురించి చెప్పినా చెవులకు మంచిగానే ఉంటుంది. ఓడినవాడు రామాయణం గురించి మాట్లాడినా చెడ్డగానే ఉంటుంది. వ్యత్యాసాన్ని మీరే అర్థం చేసుకోండి.
ప్రేమించే బంధాలు దూరమవుతున్నాయి, పలకరించే బంధాలు ప్రశ్నిస్తున్నాయి. నీ దగ్గర చెప్పడానికి సమాధానాలున్నా అర్థం చేసుకునే బంధాలు లేవు, అవునా? నువ్వు చేసే మంచిని గుర్తించేంత మంచివారు ఈ సమాజంలో ఎవ్వరూ లేరు. తప్పుని మాత్రమే గుర్తించే సమాజంలో బ్రతుకుతున్నాం. ఎవరి మీద ఆధారపడకు, అలాగే ఎవరి కోసం ఎదురు చూడకు. సమయాన్ని వృధా చేయకు, సాహసాన్ని విడిచిపెట్టుకు. ఏదో ఒకరోజు విజయం తప్పకుండా నిన్ను చేరుకుంటుంది. మనం మనకు నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటాం, కానీ జీవితం వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటున్నారో అని ఇష్టాలను కూడా చంపుకొని బ్రతికేలా చేస్తుంది. ఎవరి గురించి ఆలోచించుకు. ఉన్నంతకాలం ధైర్యంగా ప్రశాంతంగా జీవించు. ఇక నిజానికి వెళ్దామండి. పుస్తకంలో ఒక పేజీని పదే పదే చదువుతూ ఉంటే ఎప్పటికీ మనం చివరి పేజీ వరకు చేరలేం. జీవితం కూడా అంతే. నిన్నటి చేతి జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటే అందమైన ఈ రోజును ఆస్వాదించలేం. ఏదేమైనా సర్వే జన సుఖినో భవంతు. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం మరిన్ని మంచి మాటలతో. సైనింగ్ ఆఫ్ వెంకట్. థ్యాంక్ యూ.